న్యూ తెలుగు స్టోరీస్. ఎత్తైన కొండలు, పచ్చని మామిడి తోటల మధ్య ఉన్న అందమైన పల్లెటూరు రామపురం. ఆ ఊరి గాలిలో ఎప్పుడూ పూలవాసన, మట్టివాసనతో పాటు ఇంకో అద్భుతమైన సువాసన కూడా కలిసి ఉండేది. అదే సుజాత చేతి ఆవకాయ గుమగుమ. సుజాత ఆ ఊరిలోనే పుట్టి పెరిగిన చలాకీ అమ్మాయి. నాణ్యమైన కారం, దోరగా వేయించిన ఆవపిండి, స్వచ్ఛమైన గానుగ నూనె ఇవన్నీ కలిపి ఆమె పచ్చడి కలుపుతుంటే ఆ వీధి అంతా కమ్మని వాసనతో నిండిపోయేది. ఆవకాయంటే కేవలం పచ్చడి కాదు, అది మన సాంప్రదాయం. మామిడికాయ ముక్క గట్టిగా ఉండాలి, కారం ఎర్రగా ఉరకలెత్తాలి. అప్పుడే ఆవకాయకు అసలైన రుచి. మా నానమ్మ చెప్పిన కొలతలు ఎప్పటికీ తప్పవు అని నవ్వుతూ పచ్చడి కలుపుతూ తనలో తాను అనుకుంది సుజాత. వేసవికాలం రానే వచ్చింది. ఊరంతా పండగ వాతావరణం. అందరూ మార్కెట్ నుండి మామిడి పండ్లు, ఆవకాయ కోసం పచ్చికాయలు కొనుక్కుని వెళ్లారు. కాని 2 రోజులు తిరిగేసరికి ఊళ్ళో పెద్ద కలకలం రేగింది. పండ్లు తిన్న పిల్లలు, పచ్చడి తిన్న పెద్దలు ఒక్కొక్కరుగా ఆస్పత్రి పాలయ్యారు. సుజాత వాళ్ల పక్కింటి చిన్నారి 5 ఏళ్ల పాప సీతకు కూడా ఆరోగ్యం బాగా క్షీణించింది. సుజాత కంగారుగా ఆస్పత్రికి పరుగున వెళ్ళింది. ఏమైంది పిన్ని? నిన్నటి వరకు ఆడుకుంటూనే ఉంది కదా సీత, ఒక్కసారిగా ఏమైంది అని కన్నీళ్లతో పాప తల్లిని అడిగింది సుజాత. అప్పుడు డాక్టర్ అక్కడున్న ఊరి జనాలతో తీవ్రమైన స్వరంతో, ఇది సాధారణమైన కడుపు నొప్పి కాదు. ఎవరో రసాయనాలు అంటే కార్బైడ్ లాంటి విషపదార్థాలు వాడి మామిడికాయలను కృత్రిమంగా పండించారు. ఆ మందుల ప్రభావం వల్లే ఈ అనారోగ్యం. ఇలాంటివి ఎక్కువ తింటే ప్రాణాలకే ప్రమాదం. దయచేసి ఎవరూ ఆ కాయలు తినకండి అని అన్నాడు. డాక్టర్ మాటలు విన్న సుజాత మనసు చివుక్కుమంది. ఆ ఊరికి మామిడికాయలు సరఫరా చేసే అతిపెద్ద దళారీ వీరభద్రం. అతని మీద సుజాతకు మొదటినుంచి అనుమానమే. నేరుగా మార్కెట్లోకి వెళ్లి వీరభద్రాన్ని నిలదీసింది సుజాత. ఏమయ్యా వీరభద్రం, పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నావా? మందులు కొట్టిన కాయలమ్మి ఊరిమిడికి రోగాలు తెస్తున్నావు. నీకు పాపం తగలదా అని కోపంగా అడిగింది సుజాత. దానికి వీరభద్రం వెటకారంగా నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, నేనేమైనా చేత్తో విషం కల్పిస్తున్నానా? కాలం మారింది. కాయలు తొందరగా పండాలి, డబ్బులు తొందరగా రావాలి. నా వ్యాపారం నాది. పిల్లబచ్చదానివి నాకు నీతులు చెప్తున్నావా? వెళ్ళి నీ పచ్చడి డబ్బాలమ్ముకో, నా జోలికి రాకు అని అన్నాడు వీరభద్రం. వీరభద్రం మాటలతో సుజాతకు అతనే దోషి అని నిర్ధారణ అయింది. ఆధారాల కోసం ఆ రోజు రాత్రి వీరభద్రం గోడౌన్ దగ్గరికి రహస్యంగా వెళ్ళింది. కిటికీలోంచి చూసిన ఆమెకు అక్కడి దృశ్యం చూసి గుండె ఆగినంత పనయింది. ఒరేయ్, ఆ అమాయకపు రైతుల దగ్గర సగం రేటుకు కాయలు కొనేశాం. ఇప్పుడు వాటిమీద ఈ కెమికల్ పౌడర్ చల్లండి. రాత్రికి రాత్రే కాయలన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి. డబుల్ రేటుకు అమ్మి లాభాలు దండుకుందాం అని తన మనుషులతో అన్నాడు వీరభద్రం. మరుసటి రోజు ఉదయాన్నే సుజాత మామిడి తోటల వైపు వెళ్ళింది. అక్కడ రామయ్య అనే వృద్ధ రైతు కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. ఏమిటి రామయ్య తాత, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? అని బాధగా అడిగింది సుజాత. ఏం చెప్పమంటావమ్మా సుజాత, ఆ వీరభద్రం చెప్పిన రేటుకే కాయలు ఇవ్వకపోతే మా కాయలు ఎవరూ కొనరు అంటాడు. వాడిచ్చే ఆ కొద్దిపాటి డబ్బులు పెట్టుబడికి కూడా సరిపోవడం లేదు. అప్పులు తీర్చలేక మేమంతా కుమిలిపోతున్నాం తల్లి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు రామయ్య తాత. రైతుల కష్టం చూసి సుజాత రక్తం మరిగిపోయింది. మధ్యవర్తుల వల్ల అటు రైతులు నష్టపోతున్నారు, ఇటు జనాలు రోగాల బారిన పడుతున్నారు. దీనికి ఎలాగైనా ముగింపు పలకాలని ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అప్పుడు సుజాత ధైర్యంగా, తాతా, ఇక మీదట మీరు ఆ వీరభద్రానికి ఒక్క కాయ కూడా అమ్మకండి. మీ తోటలో సహజంగా పండిన నాణ్యమైన కాయలన్నీ నేనే కొంటాను. మీకు మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇస్తాను. నేను స్వచ్ఛమైన ఆవకాయ వ్యాపారం మొదలు పెడతాను అంటూ వీరభద్రం చేస్తున్న మోసం గురించి రామయ్యకు వివరించింది సుజాత. చెప్పినట్టుగానే సుజాత రైతుల దగ్గర నేరుగా కాయలు కొని ఎంతో శుభ్రంగా, ఎలాంటి రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన ఆవకాయ చేయడం మొదలుపెట్టింది. ఆమె తయారు చేసిన పచ్చడి రుచి ఊరంతా పాకింది.
సుజాత ఆవకాయ అంటే జనాలు ఎగబడి కొనడం మొదలుపెట్టారు. రైతుల ముఖాల్లో కూడా సంతోషం కనిపించింది. ఇది చూసిన దళారి వీరభద్రానికి కన్ను కుట్టింది. సుజాతను ఎలాగైనా దెబ్బతీయాలని ఒక కుట్ర పన్నాడు. ఒక ఆడది నా వ్యాపారాన్నే దెబ్బతీస్తుందా? నా దగ్గర మిగిలిపోయిన కుళ్ళిన కాయలు కెమికల్ కాయలతో పచ్చడి చేయండి. అందులో రంగు కోసం కెమికల్స్ కలపండి. దానికి సుజాత ఆవకాయ అని పేరు పెట్టి సేమ్ టు సేమ్ డూప్లికేట్ లేబుల్స్ వేసి ఊళ్ళో సగం రేటుకే అమ్మండి. ఆ పచ్చడి తిని జనాలు ఆసుపత్రి పాలైతే ఆ నింద సుజాత మీద పడుతుంది అని తన అనుచరులతో కుటిలంగా అన్నాడు వీరభద్రం. ఊరిలో జనాలు ఎప్పట్లానే సుజాత దగ్గర ఆవకాయ కొంటున్నారు. కాని ఇంతలోనే ఊర్లో మళ్లీ కలకలం రేగింది. నకిలీ పచ్చడి తిన్నవాళ్లందరికీ మళ్లీ సీరియస్ అయింది. ఊరి జనాలందరూ కోపంతో సుజాత ఇంటిని ముట్టడించారు. నమ్మించి మోసం చేశావే అమ్మా. నీ పచ్చడి స్వచ్ఛమైనదనుకున్నాం, కాని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. నువ్వు కూడా ఆ వీరభద్రం లాంటిదానివే అని ఒక గ్రామస్థుడు కోపంగా అన్నాడు. సుజాతకి ఏమీ అర్థం కాలేదు. లేదన్నా, నేనెలాంటి మందులు వాడలేదు. నన్ను నమ్మండి. ఈ సీసా మీద ఉన్న లేబుల్ రంగు తేడాగా ఉంది. ఇది నా పచ్చడి కాదు. ఎవరో కావాలని నా పేరు వాడుకుంటున్నారు. దయచేసి ఆ పచ్చడి సీసా నాకొక్కసారి చూపించండి అని షాక్లో గ్రామస్థులు విసిరేసిన పచ్చడి సీసాను సుజాత పరీక్షగా చూసింది. దానిమీద ఉన్న లేబుల్ రంగు కొద్దిగా తేడాగా ఉంది. మూత తీసి వాసన చూడగానే అందులో నాసిరకం నూనె, రసాయనాల వాసన వచ్చింది. ఇది ఖచ్చితంగా వీరభద్రం పని అని అర్థమైంది. ఆధారాల కోసం రాత్రికి రాత్రే వీరభద్రం పాత గోడౌన్కు వెళ్ళింది సుజాత. అక్కడ వీరభద్రం మనుషులు నకిలీ లేబుల్స్ అచ్చువేయడం ఆమె చూసింది. కాని దురదృష్టవశాత్తు వీరభద్రం మనుషులు సుజాతను పట్టుకుని చీకటి గదిలో బంధించి తాళం వేశారు. చాలా తెలివిగలదానివే సుజాత, కాని నా చేతికి చిక్కావు. రేపుదయం నాటికి నువ్వు భయపడి పారిపోయావని ఊళ్ళో పుకారు పుట్టిస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఇక నీ వ్యాపారం ఖేల్ ఖతం, దుకాణం బంద్ అని విలన్లా నవ్వుతూ అన్నాడు వీరభద్రం. కాని సుజాత రాత్రిపూట ఒంటరిగా గోడౌన్ వైపు వెళ్లడం రామయ్య తాత కంటపడింది. ఆమె ఎంతకీ బయటకు రాకపోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి వెంటనే గ్రామ అధికారికి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాడు. తెల్లవారేసరికి ఊరి జనాలతో కలిసి గోడౌన్ తలుపులు బద్దలుకొట్టారు. అందరూ చూడండి, మన సుజాత పేరుతో రసాయనాలు కలిపి నకిలీ ఆవకాయ అమ్మింది ఈ పాపి వీరభద్రమే. మన సుజాతను బంధించి ఊరందరికీ తన మీద అనుమానం వచ్చేలా చేశాడు అని గట్టిగా అన్నాడు రామయ్య తాత. ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడే ఉన్న నకిలీ పచ్చడి డబ్బాలను, కెమికల్స్ డ్రమ్ములను పట్టుకున్నారు. గ్రామాధికారి ఆదేశాలతో ఊరి జనాలు వీరభద్రాన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత గ్రామాధికారి వీరభద్రాన్ని కఠిన చర్యల కోసం పై అధికారులకప్పగించాడు. అసలు నిజం తెలుసుకున్న గ్రామస్థులందరూ సుజాతను అపార్థం చేసుకున్నందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆ రోజు నుంచి సుజాత ఆవకాయ వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు రాలేదు. రైతులంతా ఆమెకే కాయలమ్మారు. నిజాయితీగా చేసే పనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అంతిమ విజయం సత్యానిదే అని ఈ కథ ద్వారా ఊరంతా గ్రహించారు. హాయ్ ఫ్రెండ్స్, వేసవికాలం వచ్చేసింది కదా. అందరూ రసాయనాలు కలపని స్వచ్ఛమైన మామిడి పళ్ళు తిని జాగ్రత్తగా ఉండండి. అలాగే మా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.